మీరు ఆ రోజు నా రాజకీయ జీవితం అయిపోయింది, నాకు రాజకీయ భవిష్యత్తు లేదు అని మీరు మదనపడి బాధపడుతూ ఉంటే ఇదే కేటీఆర్ గారు కదా మీకు తీసుకొచ్చి ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి మీకు ప్రోత్సహించి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయినా మళ్ళీ మీకు పార్టీ గ్రేట్ హైదరాబాద్ అధ్యక్ష పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మీకు పునర్జీవనం ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు నమ్మే దేవుడి పైన ఒట్టేసి ఇది అబద్ధమని చెప్పగలుగుతారా అని చెప్పేసి హనుమంతరావు గారు ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజు మీరు అన్నారు నా రాజకీయ జీవితం శూన్యం అనుకునే సమయంలో మళ్ళీ నాకు రాజకీయ పునర్జన్మనిచ్చినటువంటి మీరు అని కేటీఆర్ గారిని వయసులో చిన్నవాడైనా సరే మీరు మా కాళ్ళ మొక్కినమాట వాస్తవా కాదా అని ఒక్కసారి మీరు చూడగాడు ప్రశ్నిస్తా ఉన్నా. నాకు రాజకీయంగా పునర్జీవనం ఇచ్చినటువంటి నాయకుడి కేటీఆర్ గారు మీరు మళ్ళీ నాకు లైఫ్నిచ్చిన పొలిటికల్గా అని చెప్పి ఆ రోజు వారి వయసులో చిన్న అయినా వారు వద్దన్నారు. వాళ్ళకి ఎవరు కూడా కాలం ఒక్కడం ఇష్టం ఉండరు కేటీఆర్ గారు. కానీ మీరే బలవంతంగా ఆ రోజు కాలం వచ్చిన మాట వాస్తవం కాదా? మీ గుండెనే చేసుకొని మీరు నమ్మే అమ్మవారి పైన ప్రాణం చేసి చెప్పండి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజు ఏమో దేవుడైతాడు, ఈరోజు వేరే పార్టీలో పోయినప్పుడు దయమవుతాడు. మీకు ఇంకా రానిపోని భాషలు మాట్లాడతాం. రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఏ రకంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం, ఏ రకంగానే సిద్ధంగా ఉన్నాం. కానీ అధికారం ఉంది కదా, ముఖ్యమంత్రి గారి మనల్ని పొందడానికి నేను ఏదైనా చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సహించదు, ఊరుకోదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.